ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎవరు లేరు అన్న చర్చ జరుగుతూ ఉంది. ఒక్కసారి ఇది ఇట్లా ఉంటే ఇక మల్లోజుల వేణుగోపాల్ దగ్గరికి పోదాం. ఒకసారి స్వగ్రామానికి మల్లోజుల వేణు పెద్దపల్లిలో అనారోగ్యంతో ఉన్న సోదరుడికి పరామర్శ, కుటుంబ సభ్యులతో గడిపిన మావోయిస్టు మాజీ అగ్రనేత, పోలీసుల నిఘాలో స్నేహితులు గ్రామస్తులతో మాట ముచ్చట. ఎందుకంటే ఆయనకు సెక్యూరిటీ కల్పిస్తూ ఉంది మహారాష్ట్ర సర్కారు, ఇక్కడ సర్కారు. సాయుధ పోరాటాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు ఆలియాస్ సోను దాదా 4 దశాబ్దాల విరామం తర్వాత స్వగ్రామంలో అడుగుపెట్టారు. ఆదివారం ఆయన పెద్దపల్లిలోని తన సోదరుడి ఇంటికి వెళ్లారు. అక్కడ తన బంధువులతో పాటు ఆత్మీయులను కలుసుకున్నారు. స్నేహితులు గ్రామస్తులతో ముచ్చటించారు. ఇంతకాలం దండకరణ్యంలో ఉన్న మల్లోజుల గ్రామానికి రావడంతో ఆయనను చూసేందుకు పరిచయస్తులు పెద్ద ఎత్తున అక్కడికి రాగా వారందరినీ మల్లోజుల సరదాగా పలకరించి మాట్లాడారు. వారితో తనకున్న పాత జ్ఞాపకాలను ఈ సందర్భంగా నెమరేసుకున్నారు. 4 దశాబ్దాల తర్వాత పెద్దపల్లికి చెందిన మల్లోజుల వెంకటయ్య మధురమ్మలకు 3వ సంతానం వేణుగోపాలరావు. సోదరుడు మల్లోజుల కోటేశ్వరరావు ఆలియాస్ కిషన్జీ పిలుపుతో 1981లో అడవి బాట పట్టారు. అప్పటి నుంచి అజ్ఞాత జీవితం గడుపుతున్న మల్లోజుల గతేడాది అక్టోబర్లో తన 44 ఏళ్ల సాయుధ ఉద్యమ ప్రస్తావానికి ముగింపు పలుకుతూ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో తన సహచరులు 60 మందితో లొంగిపోయిన సంగతి తెలిసింది. ఆ తర్వాత స్వగ్రామానికి రావాలని ఆయనతో అనుబంధం ఉన్నవారు ఆహ్వానించిన ఆయన వెళ్ళలేదు. అయితే తన సోదరుడు అంజన్న అనారోగ్యంతో బాధపడుతున్న సమాచారం తెలుసుకున్న మల్లోజుల పరామర్శించేందుకు వెళ్లారు. సుదీర్ఘకాలం తమకు దూరంగా ఉంటున్న మల్లోజులను చూసి ఆయన కుటుంబ సభ్యులు పరిచయస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఆయనతో ఫోటోలు దిగారు. అయితే 2022లో మల్లోజుల వేణుగోపాల్ తల్లి మల్లోజుల మధురమ్మ మృతి చెందిన సమయంలో ఆయన అంత్యక్రియలకు హాజరు కాలేదు. ఆ తర్వాత అమ్మ నన్ను మన్నించు అంటూ అజ్ఞాతం నుంచి భాగోద్వేగ లేఖను విడుదల చేశారు. కాగా మల్లోజుల స్వగ్రామ పర్యటన అంతా పోలీసుల కనుసన్నలోనే సాగింది. వెంట వచ్చిన మహారాష్ట్ర పోలీసులు ఆయన కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడేందుకు మల్లోజుల నిరాకరించిండు. అంటే జస్ట్గా ప్రైవేట్ ప్రోగ్రాం లాగా ఇక మీడియాతో మాట్లాడితే మళ్ళా లేనిదొక్క రచ్చ జరుగుతుంది. కాబట్టి మీడియాతో అఫీషియల్గా పోలీసుల పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది వీళ్ళకంటే. ఇప్పుడు ప్రజెంట్ జనజీవన స్రవంతిలోకి వచ్చినా కూడా నార్మల్గా జనజీవన స్రవంతిలో అయితే లేరు. పోలీసుల పహారా మధ్యలోనే మహారాష్ట్రలో ఉంటున్నారు మల్లోజుల వేణుగోపాలరావు. 40 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత తన సొంత ఊరు పెద్దపల్లిలో అడుగుపెట్టిండు మల్లోజుల వేణుగోపాల్. చాలామంది మీడియా ప్రతినిధులు వెళ్ళి కలుద్దామని కలిసిండు, కానీ మీడియాతో మాట్లాడలేని పరిస్థితులు మాత్రం ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది మల్లోజుల వేణుగోపాలరావుకు సంబంధించిన ఇష్యూ. మల్లోజుల వేణుగోపాలరావు ఒక బ్రాహ్మణ బిడ్డ. ఇదే మంచి